నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలో సింగరేణి రెస్క్యూ జట్టు విజయ కేతనం. భూగర్భ గనుల విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన సింగరేణి జట్టు అభినందనలు తెలిపిన సంస్థ చైర్మన్ మరియు ఎండి. 3 భూగర్భ గనులు 2 ఓసీ గనులతో కలిపి వినూత్నమైన విశిష్టమైన రామగుండం కోల్ మైన్ కు రూపకల్పన. ఈ గనికి ప్రాథమిక పర్యావరణ అనుమతులు మంజూరు కావడంపై సింగరేణి యాజమాన్యం హర్షం. అతి త్వరలో రామగుండం ఏరియా ఆసుపత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాత్ ల్యాబ్ ప్రారంభం. అత్యాధునిక వైద్య సేవలను సత్వరమే కార్మికులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించిన డైరెక్టర్ ఆపరేషన్స్. జేకే కోల్ మైన్ బొగ్గు ఉత్పత్తి రవాణాపై సమీక్షించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. కాల పరిమితి లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశం. సింగరేణి మైన్స్ రెస్క్యూ జట్టు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటి విజయకేతనం ఎగురవేసింది. ఇటీవల జాంబియా దేశంలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలో తన ప్రతిభ చాటి భూగర్భ గనుల్లో ఉత్తమ బహుమతిని సాధించింది. దీనిపై సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తన అభినందనలు తెలియజేశారు. విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు అందిస్తున్నాం. ఇటీవల జాంబియా దేశంలో జరిగిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు తన ప్రతిభను చాటి భూగర్భ రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతిని సాధించి విజయకేతనం ఎగరేసింది. ప్రపంచంలోని పలు దేశాల రెస్క్యూ జట్లు పాల్గొన్న ఈ పోటీలో భారత్ నుంచి కోల్ ఇండియాతో పాటు సింగరేణి మరికొన్ని కంపెనీలు కూడా పాల్గొన్నాయి. అయితే 2 దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో సింగరేణి మరోమారు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి సత్తా చాటడం విశేషం. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు జాంబియా దేశంలో ఈ పోటీలు జరిగాయి. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా వాటిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రథమ, తరువాత ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. భూగర్భ గనుల్లో ప్రమాదాల సమయంలో రెస్క్యూ బృందం సేవలపై నిర్వహించిన పోటీలో సింగరేణి జట్టు అత్యద్భుత ప్రతిభ కనపరిచి ఇతర కంపెనీలు అన్నిటికన్నా మిన్నగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. భూగర్భ రెస్క్యూ పోటీలో ముందుగా ముపులీరా పట్టణంలో మోపాని సెంట్రల్ ట్రైనింగ్ సెంటర్లో 90 నిమిషాల నిడివిగల టెక్నీషియన్ టెస్టును నిర్వహించగా సింగరేణి నుంచి సాయి కృష్ణ ఈ టెస్టును కేవలం 52 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత 700 మీటర్ల లోతులో భూగర్భ గనిలో ప్రమాదం బారిన పడిన ఇద్దరిని వెతకడం, రక్షించడం అనే పోటీని నిర్వహించగా దీనిలో మన సింగరేణి జట్లు కేవలం 52 నిమిషాల్లో ఈ పోటీని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి ఎస్జిఎల్ యంత్రం సమీపంలో స్పృహ లేకుండా పడి ఉండగా అతనికి ఊపిరి అందేలా చేసి రక్షించారు. మరొక వ్యక్తి గాయాలతో పడి ఉండగా అతన్ని పూర్తి రెస్క్యూ పద్ధతిలో రక్షించి 700 మీటర్ల లోతు నుంచి గని ఉపరితలానికి విజయవంతంగా తరలించారు. ఈ మొత్తం పోటీని 2 అంతర్జాతీయ జడ్జీల టీం పరిశీలించింది. సింగరేణి జట్టును ప్రశంసించి ప్రథమ బహుమతిని ప్రకటించింది. పై విభాగాల్లో సింగరేణి యువ రెస్క్యూ జట్టు ఎంతో అప్రమత్తంగా, ఉత్సాహంగా, పూర్తి క్రమశిక్షణతో పాల్గొని ఇచ్చిన సమయం కన్నా తక్కువ వ్యవధిలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో సింగరేణి రెస్క్యూ జట్టు భూగర్భ విభాగంలో ప్రథమ బహుమతి సాధించడంపై సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తన అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థ పేరును ఇనుమడింపజేస్తూ ఇదే విధంగా ఇక ముందు కూడా అంతర్జాతీయ ఖ్యాతిని అలాగే నిలుపుతూ ముందుకు సాగాలని ఆయన తన అభినందనలు తెలియజేశారు. సింగరేణి మైన్స్ జట్టులో జి ప్రమోద్ కుమార్, బి నితిన్ కుమార్, ఎన్ భానుప్రసాద్, ఏ శ్యామ్ కుమార్, ఆర్ శ్రీకాంత్, సిహెచ్ సాయి కృష్ణ, ట్రాన్స్లేటర్గా జి రాజేందర్ రెడ్డి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో మరొక ప్రత్యేకత ఏంటంటే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న డాక్టర్ రాజేశ్వర్ అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలలో ఫస్ట్ ఎయిడ్ విభాగానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. డాక్టర్ రాజేశ్వర్ గత 20 ఏళ్లుగా సింగరేణి సంస్థ నుంచి అంతర్జాతీయ పోటీలకు వెళుతున్న సింగరేణి రెస్క్యూ జట్లకు ఫస్ట్ ఎయిడ్ విభాగంలో ప్రత్యేకమైన తర్ఫీదిస్తున్నారు. కాగా ఈసారి ఆయన ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ విభాగం వారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా ఆహ్వానించడం విశేషం.
దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. No further ado, first place goes to the Singarini Collieries, India. సింగరేణి సంస్థ రామగుండం కోల్ మైన్ అనే ఒక వినూత్నమైన విశిష్టమైన కోల్ మైన్కు రూపకల్పన చేసింది. 3 భూగర్భ గనులు, 2 ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇంకా మిగిలి ఉన్న బొగ్గును తీయడం కోసం దీన్ని రూపొందించడం జరిగింది. ఈ గనికి ఇటీవలనే పర్యావరణ శాఖ వారు ప్రాథమిక అనుమతులను మంజూరు చేశారు. ఈ గని సింగరేణి సంస్థకు ఒక వరప్రదాయిని కానుంది. దీనిపై ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు అందిస్తున్నాం. సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవల ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ నుంచి సింగరేణి యాజమాన్యానికి సమాచార సందేశం అందింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. సింగరేణి సంస్థకు కొత్త గనులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు చూపిన ప్రత్యేక చొరవతో సింగరేణి యాజమాన్యం ఈ గనికి సంబంధించి అనుమతుల కోసం ప్రత్యేక ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించి ఇటీవల ప్రాథమిక అనుమతులు రావడం విశేషం. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా ఏటా 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, రాబోయే 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా బొగ్గు తవ్వకాలు, సుమారు 6,000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పన, రామగుండం ఎన్టీపీసీ సహా ఇతర పరిశ్రమలకు ఇంధన భరోసా, పర్యావరణహితంగా తక్కువ పెట్టుబడితో గరిష్ట ఉత్పత్తిని సాధించేలా ఈ ప్రాజెక్టుని రూపొందించామని, తెలంగాణను విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిగా మార్చే దిశగా ఇది మరో ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రావడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి కూడా తన హర్షం వ్యక్తం చేశారు. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని బొగ్గును తవ్వి వెలికి తీయడానికి అనువుగా ఉన్న 314.98 మిలియన్ టన్నుల నిల్వలను ఉత్పత్తి చేయడానికి ఈ వినూత్నమైన ప్రాజెక్టును రూపొందించారు. మూతపడిన జీడీకే టెన్నింగ్ లైన్, మూతపడనున్న వకీల్పల్లి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీయడంతో పాటు ఈ గనులకు ఆనుకుని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్ 1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ 2, రామగుండం ఓపెన్ కాస్ట్ 2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియానా షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచుల్లో ఇంకా మిగిలి ఉన్న బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీయడం కోసం వీటన్నిటిని కలిపి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్టమైన ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ రూపకల్పన చేసింది. ఇప్పటికే ఉన్న అనుమతులను సద్వినియోగం చేస్తూ తక్కువ పెట్టుబడులతో పర్యావరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఈ విధంగా పనిచేస్తుంది. ముందుగా మూతబడిన జీడీకే టెన్నింగ్ లైన్ భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. దీన్ని ప్రస్తుత ఓపెన్ కాస్ట్ 1 గనిని ముందుకు కొనసాగిస్తూ షవల్ డంపర్ పద్ధతిలో తవ్వుతూ వెళ్తారు. ఈ క్రమంలో వచ్చే ఓవర్బడ్డిన మట్టిని ప్రస్తుతం RGOC1 ఎక్స్టెన్షన్ ఫేజ్ 2లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతూ వస్తారు. ఇలా జీడీకే టెన్నింగ్ లైన్ ప్రాంతంలో బొగ్గు తవ్వడానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. తర్వాత వకీల్పల్లి గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. ఈ క్రమంలో వకీల్పల్లి గని ఓపెన్ కాస్ట్ ప్రాంతం నుంచి వచ్చే ఓవర్బడ్డిన మట్టిని అప్పటికే తవ్వకం పూర్తయిన జీడీకే టెన్నింగ్ లైన్ క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా 2 భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చినప్పటికీ ఈ క్వారీల్లో అక్కడ ఉత్పత్తి జరిగే ఓవర్బడ్డిన మట్టి తోటే నింపుతారన్నమాట. దీనికోసం అదనంగా స్థలాన్ని సేకరించడం లేదు. దీనిలో భాగంగా ఉన్న ఇతర ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు తవ్వకాలను కూడా కొనసాగిస్తారు. ఈ మొత్తం బొగ్గు తవ్వకాన్ని లాంగ్ వాల్, కంటిన్యూస్ మైనర్, బోల్టర్ మైనర్స్,
రోడ్ హెడర్స్ ద్వారా అలాగే షవల్ డంపర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. రామగుండం రీజన్ కు ఈ గని ఒక వరంగా పరిణమించనుంది. రామగుండం రీజన్ లోని 3 ఏరియాల్లో కొన్ని పాత గనులు మూతపడుతున్నందువల్ల సింగరేణి సంస్థ ఆ గనుల్లోని ఉద్యోగులకు వేరే చోట పని కల్పించడానికి, బొగ్గు ఉత్పత్తి లోటు భర్తీ చేయడానికి ఈ ఆర్జీ కోల్ మైన్ ఒక వరంగా మారనున్నది. 5,500 మంది ఉద్యోగులకు తిరిగి పనిచేసే అవకాశం లభించబోతోంది. అలాగే రామగుండంలోని ఎన్టీపీసీకి సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా బొగ్గు సరఫరా చేస్తుంది. సింగరేణికి ఉన్న అతిపెద్ద వినియోగదారుడు ఎన్టీపీసీ. పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో తగినంత బొగ్గును ఎన్టీపీసీకి అందించలేని పరిస్థితి ఏర్పడేదే కానీ రామగుండం కోల్ మైన్ కు అనుమతి రావడం వల్ల ఎన్టీపీసీతో సింగరేణి వ్యాపార బంధం ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగనుంది. కాబట్టి సింగరేణికి ఈ కొత్త ప్రాజెక్టు ఒక వరప్రదాయనిగా పేర్కొనవచ్చు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం మేరకు ఏరియా ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు. అవసరమైన వైద్య నిపుణులను నియమిస్తున్నారు. రామగుండం ఏరియా ఆసుపత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఇటీవల తనిఖీ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సింగరేణి యాజమాన్యం ఏరియా ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం కోసం అవసరమైన పరికరాలను మరియు ల్యాబులను ఏర్పాటు చేస్తోంది. రామగుండం 1 ఏరియాలోని ఏరియా ఆసుపత్రిలో ఒక క్యాత్ ల్యాబ్ నిర్మాణం జరుగుతోంది. మరో వారం 10 రోజుల్లో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మే 2వ తేదీన ఈ నిర్మాణపు పనులను మరియు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. గుండె జబ్బులకు సంబంధించి పరీక్షలు చేయడానికి, తక్షణ వైద్య సదుపాయం అందించడానికి అధునాతన పరికరాలతో ఈ క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే ఇటువంటి సౌకర్యం ఉంటుంది. సింగరేణి ప్రాంతంలో గుండెపోటు లేదా తీవ్రమైన గుండె జబ్బుల సమస్యలు ఉత్పన్నమైనట్లయితే హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు ఇక్కడి కార్మికులు లేదా వారి కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వచ్చేది. సమయం ఎక్కువ తీసుకుంటున్నందువల్ల ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడుతుండేది. కానీ ఇటువంటి సమస్యలను అధిగమించడం కోసం సింగరేణి యాజమాన్యం రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఈ క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది. ఖర్చుకు వెనకాడకుండా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో ఇంకా మిగిలి ఉన్న పనులు వేగంగా పూర్తి చేసి వారం లేదా 10 రోజుల్లో దీన్ని సిద్ధం చేయాలని ఈ సందర్భంగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఆదేశించారు. సివిల్ పనులు మరియు మిషనరీ ఇన్స్టాలేషన్ పనులు కూడా ఇంకా వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ క్యాత్ ల్యాబ్తో పాటు ఇక్కడ గుండె వైద్య నిపుణులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ బి అంబిక, ఆర్జీ2 జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య, డివైసీఎంఓ ప్రసన్న కుమార్, డాక్టర్ మద్దిలేటి, వర్క్షాప్ ఇంజనీర్ నారాయణమూర్తి ఇంకా ఇతరులు పాల్గొన్నారు. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం సంస్థ డైరెక్టర్లు అన్ని ఏరియాల్లో పర్యటిస్తున్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఇటీవల రామగుండం 2 ఏరియాలోని OCP3 ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పని స్థలాలను పరిశీలించారు. అలాగే అక్కడ జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు నాణ్యత, రక్షణ తదితర అంశాలపైన ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ఇంకా ఇతర అధికారులతో చర్చించారు. నాణ్యత ప్రమాణాలను స్థిరంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన ఆదేశించారు. బొగ్గుకు మంచి డిమాండ్ ఉందని, ఎండాకాలంలో బొగ్గు రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎస్ఓ2GM మాలోతు రాముడు, ప్రాజెక్ట్ అధికారి ఉదయ్ హరిజన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజాజీ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలో జేకే కోల్ మైన్ను ఏర్పాటు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. దీనికి సంబంధించిన పనులను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల సంబంధిత అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా చేయాలని, బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిలో పర్యటించారు. ఓపెన్ కాస్ట్ గని వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను సందర్శించారు. తర్వాత రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను GM వి కృష్ణయ్య
ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణా, రోజువారీ లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఉత్పత్తి, బొగ్గు రవాణా మరియు నాణ్యత ప్రమాణాల పాటింపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఆయన జేకే కోల్మెన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించారు. నూతన ఓసీకి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేసి బొగ్గు రవాణా జరిగేందుకు తగు ఏర్పాట్లను చూడాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం రామస్వామి, పిఓ కేఓసి గోవిందరావు, జేకే పిఓ జాకీర్ హుస్సేన్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. రామగుండం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్లోని ప్రముఖ నిఖిల్ అండ్ దక్కన్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ శిబిరానికి కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో విభాగాల వారీగా అనగా న్యూరాలజీ సంబంధిత సమస్యలతో బాధపడే 84 మందికి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడే 62 మందికి, జీర్ణకోశ వ్యాధులతో బాధపడే 34 మందికి, మూత్రపిండాల శస్త్రచికిత్సకు సంబంధించి 15 మందికి, అలాగే కిడ్నీ వ్యాధులతో బాధపడే 13 మందికి, ఇలా మొత్తం 208 మందికి ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగు సలహాలు, సూచనలు అందజేశారు. కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇంతటి నాణ్యమైన వైద్య సేవలను తీసుకొచ్చిన సింగరేణి యాజమాన్యం పట్ల తమ హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామగుండం ఏరియా 1 పరిధిలోని ఉద్యోగులందరికీ సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీన ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా పర్సనల్ మేనేజర్ శ్రీ రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాబోయే 2022 జనగణన ప్రక్రియలో స్వయం నమోదు దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి పౌరులకు స్వయం నమోదు సౌకర్యాన్ని కల్పించిందని, ప్రజలు తమ ఇంటి నుండి సులభంగా, సురక్షితంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ను రూపొందించడం జరిగిందని అన్నారు. గతంలో జనగణన అధికారులు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు అడిగి ఫామ్ నింపేవారు. కానీ ఇప్పుడు ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో తమ కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా ఎంటర్ చేయవచ్చునని అన్నారు. పోర్టల్ను సందర్శించి జనగణన నమోదు ప్రక్రియను ఏ విధంగా చేయాలో వివరించారు. నమోదు ప్రక్రియ తర్వాత వచ్చే రిఫరెన్స్ నంబర్ని జనగణన అధికారికి ఇస్తే సరిపోతుందని తెలియజేశారు. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా వివరాలు గోప్యత, పరిశీలనలో ఖచ్చితత్వం ఉంటుందని, పేపర్ రహిత సమాజంగా మార్చగలమని, కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం ఎక్స్ప్లోరేషన్ శ్రీ రమేష్, టీటీసీ మేనేజర్ శ్రీ అశోక్ రావు, ఫైనాన్స్ మేనేజర్ శ్రీ మోహన్ రావు, సీనియర్ లా ఆఫీసర్ శ్రీమతి అఫ్రీన్ బేగం ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి WPS అండ్ GA ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని గోలేటులోని సింగరేణి స్కూల్ మైదానంలో ఈ నెల 5వ తేదీన ప్రారంభించారు. విద్యార్థులు, చిన్నారులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏరియా ఇన్ఛార్జి GM శ్రీ మచ్చగిరి నరేందర్ అన్నారు. 25 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్ను విద్యార్థులు ఉత్సాహంగా సాధన చేసి జాతీయ స్థాయిలో కూడా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకుడు శ్రీ కిరణ్, CMOI ఉపాధ్యక్షుడు శ్రీ వీరన్న, పర్సనల్ HOD శ్రీ రాజేశ్వరరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్, WPS అండ్ GA కార్యదర్శి శ్రీ ప్రశాంత్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. నేను సింగరేణి స్కూల్లో చదివినప్పుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే నేను ఈ ఆటల పోటీగా ఆడదామని వచ్చేసాను. నేను ఆట గేమ్ అథ్లెటిక్స్. మందమర్రి ఏరియాలో వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 61వ క్రీడా వార్షికోత్సవ పోటీలు స్థానిక CR క్లబ్లో నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి కాకుండా శారీరక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్లయితే సంస్థ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుందన్నారు. కోల్ ఇండియా స్థాయిలో ఇటీవల మెడల్స్ సాధించిన కళాకారులను, క్రీడాకారులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అలాగే డిపార్ట్మెంటల్ స్థాయిలో నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం నుంచి శ్రీ రమేష్, డీజీఎం పర్సనల్ శ్రీ అశోక్, సీనియర్ పిఓ ఎం కార్తిక్, WPSNGA క్రీడల గౌరవ కార్యదర్శి శివ, కోఆర్డినేటర్ శ్రీను ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.